ఎప్పుడూ కనిపిస్తూ ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో విలువ. కాసేపు పక్కకెళ్ళొస్తా అంటే పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటారు. ఆ విషయం తెలియక కాదు గాని ఎందుకో అప్పుడప్పుడు బ్రేక్ కూడా అవసరమేగా అని అనుకుంటున్నారు కొంతమంది హీరోయిన్లు. కొందరు పనిగట్టుకొని బ్రేక్ తీసుకోకపోయినా వాళ్ళు బ్రేక్లో ఉన్నారనే ఫీల్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా యాక్టివ్ మోడ్ని ఆన్ చేయాల్సిన హీరోయిన్లు ఎవరు అంటే టాలీవుడ్లో మూవీ లవర్స్ మాత్రం వీళ్ల వైపే చూపించేస్తున్నారు. సలార్లో కీ రోల్ చేశారు శృతి హాసన్. ఆ తర్వాత ఏం చేశారంటే నాని హాయ్ నాన్నలో సాంగ్ కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అంటే తెలుగు వాళ్లకు ఆన్సర్ లేదు. అలాగని శృతి చేతిలో సినిమా లేవని కాదు, మన దగ్గర మాత్రం యాక్టివ్గా లేరని. ఇప్పుడు సమంత విషయంలోనూ సేమ్ కంప్లైంట్ వినిపిస్తోంది. శామ్ ఖుషీ తర్వాత తెలుగు ప్రాజెక్టులే చేయలేదు. ఆ మధ్య సిటాడెలొచ్చినా ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ ఉన్నా అవన్నీ నార్త్ ప్రాజెక్టులే. అందుకే శామ్ని మిస్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. ఇటు కాజల్కి తెలుగులో కన్నప్పుంది, తమిళంలో ఇండియన్ 3 ఉంది. అయినా పెద్దగా చప్పుడు చేయకపోవడంతో కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉండేలా ప్లాన్ చేసుకునే సజెషన్స్ అందుతున్నాయి అమ్మనికి. నయనతార వికీపీడియా ఓపెన్ చేస్తే వరుసగా సినిమాల లిస్టు కనిపిస్తుంది. కానీ ఆ సినిమా పేర్లు కూడా మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి. వాటిని మనవాళ్లు అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. అందుకే ఇదంతా ఎందుకు నయన్, పక్కా తెలుగు సినిమాకు సంతకం చేసేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు. ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీలను హీరోయిన్లు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదనే సలహాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రకుల్, రాశి లాంటి వారికి ఇది వర్తిస్తుందండో.